గుంటూరు జిల్లా వింజరంపాడులో ఉన్న కిడ్స్ క్యాంపస్లో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ని కండక్ట్ చేశారు. స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళు టెక్నాలజీ అలాగే ఫ్యూచర్లో వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ చేయాలి అనుకునే వారికి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ కానివ్వండి, అలాగే స్కిల్స్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు దేనిలో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అనే దాని మీద ఇక్కడ అవేర్నెస్ కల్పిస్తారనమాట. అలాగే కొన్ని కాలేజెస్ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ 25 నుంచి 30 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, స్టూడెంట్స్ని ఎలా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఎలాంటి కంపెనీస్ ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడతాయో వారిని అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చాయి. కోఆర్డినేటర్ చైర్మన్ ఉన్నారు మనతో పాటు. సార్, ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? సో ఇది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఈవెంట్ కదా. సో ఇక్కడికి అందరూ అన్ని కాలేజెస్ ట్రైనింగ్ అండ్ సో వాళ్ళు వాళ్ళ కాలేజెస్ లో ఎలా డిఫరెంట్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది మాట్లాడతారు. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ నుంచి కూడా వస్తారనమాట. సో ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఇండస్ట్రీకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అన్నది ఆ కంపెనీస్ హెచ్ఆర్స్ అది మెన్షన్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళి కాలేజెస్ లో స్టూడెంట్స్ కి అవి ఇంప్లిమెంట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ కోఆర్డినేటర్ గురించి ఏం చెప్తారు, స్టూడెంట్స్ కి ఎట్లా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు? సో మాకు ఎవరైతే స్టూడెంట్స్ ప్రెజెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నారో లేదా ఫ్రెష్ గా పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మనం లేటెస్ట్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్స్ ఇచ్చి ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తాం అనమాట. సో వాళ్ళకి 60% త్రూ అవుట్ అకాడమిక్స్ ఉంటే లైక్ ఇయర్ లో మినిమం 100 డ్రైవ్ ఆపర్చునిటీస్ ఇస్తాం. సో లాస్ట్ 4 years లో 3600+ స్టూడెంట్స్ ప్లేస్ చేశాము. ఇప్పుడు 2025 లో ఈ 2 months లో 110+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఎలా ఉంటుందండి మీరు ప్లేస్ చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న స్కిల్స్ కానివ్వండి, టాలెంట్ కానివ్వండి, ఎలా మీరు తీసుకుంటారు వాళ్ళని? సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మనం కంప్లీట్ బేసిక్ నుంచి నేర్పిస్తాము. అండ్ మేజర్ గా ఆ అకాడమిక్స్ పర్సెంటేజ్ 60% ఉంటే కనుక మనం అన్ని డ్రైవ్స్ ఇస్తాము కాబట్టి అప్ స్కిల్ చేస్తున్నాము, డ్రైవ్ ఆపర్చునిటీ ఇస్తున్నాము. సో ఈజీగా వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. సార్, స్టూడెంట్స్ కి సంబంధించి చాలా పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి. మన ఈ ఈవెంట్ స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇట్స్ ఏ వన్ స్టాప్ ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ కి ఈవెంట్ అటెండ్ అవడం వల్ల అసలుకి వాళ్ళకి కాలేజీలో ఉన్నప్పుడు ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు, బీటెక్ అయ్యాక జాబ్కి వెళ్ళాలంటే ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళకి ఆప్షన్ వస్తుంది. ఇట్స్ గుడ్ దట్ దే కెన్ కమ్, దే కెన్ వెరిఫై ఆల్ ద స్టాల్స్ అండ్ దెన్ సీ లైక్ హూ ఆర్ దే ఆర్ ఆఫరింగ్ and they can pick up the best what they wanted to get into. So coming to CV Car, we are different from all the vendors here. So ikkuna vallandaru kuda college lo unnappudu students ki veltaru. Maadi college completely అయిపోయిన తర్వాత సో స్టూడెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళు బీటెక్ ఫినిష్ అయ్యాక హైదరాబాద్కి వస్తారు. అక్కడ మేము వాళ్ళకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ వీఆర్ నాట్ ఇన్ టు ఎనీ కాలేజ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వీ డీల్ విత్ ఓన్లీ పాస్డ్ అవుట్స్. సో వీఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ ద లాస్ట్ 10 years. హైదరాబాద్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 2000 పీపుల్ వరకు ప్లేస్ చేసాం ఇంతవరకు. ఒక 25 క్లాస్ రూమ్స్ ఉంటాయి, 1000 స్టూడెంట్స్ ఉంటారు. సో మాక్సిమం మాకు మార్కెటింగ్ టీమ్ లేకుండానే స్టూడెంట్స్ అందరూ కూడా దే కమ్ అండ్ జాయిన్ us through student references. So we come to the events just to say hi bye to everyone. Our intention is to catch the student after the college. రీజన్ ఏంటి అంటే స్టూడెంట్ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయరు. వాళ్ళ టీపీఓస్ చైర్మన్స్ అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే బీటెక్ ఫినిష్ అవ్వాలి, ప్లేస్మెంట్ రావాలి అనేది వాళ్ళ సెకండ్ థింగ్ ఉంటుంది. సో వీ క్యాచ్ దెమ్ ఆఫ్టర్ ద కాలేజ్. దట్స్ హౌ వి డు. థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ ని మీరు సెలెక్ట్ చేస్తారా వాళ్ళ స్కిల్స్ అలాగే పర్సంటేజ్ ని బట్టి, లేదా స్టూడెంట్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుందా? బేసికలీ స్టూడెంట్స్ మాకు వచ్చిన వెంటనే ఒక ఎగ్జామ్ పెడతాం వాళ్ళందరికీ. వీ కాల్ ఇట్ ద టాలెంట్ టెస్ట్. దాంట్లో వచ్చే స్కోర్ని బట్టి వాళ్ళకి కన్సెషన్ ఇస్తాము. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మాకున్న క్లయింట్స్ అందరూ కూడా దే కమ్ విత్ ప్రాపర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అది మీట్ అయ్యే వాళ్ళని తీసుకుంటాము. సో కొంతమందిని మేము చూస్ చేసుకుంటాం ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేసిన వాళ్ళు, బికాజ్ వాళ్ళు గుడ్ స్టూడెంట్స్ కావాలి, ఫీజు తగ్గించి తీసుకుంటాము. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు మనం చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ ఎ డ్యూయల్ అప్రోచ్. దే చూస్ us and we choose them. Yeah, thank you. Sir, what about biggest event? This event definitely is an event which will help the student community as well as the corporates get the best of the talent while the students are on the campus, and such events are the ones that are really the need of the day. So, మీ స్టాల్ గురించి ఏం చెప్తారు? ABC టెక్నాలజీ ట్రైనింగ్. We are an STC partner, an ASCOM member, and we excel in training students while they are on the college campus and help them get their first dream job. We have about more than
Our alumni work with more than 1,000 software companies, and we are here to present our product over here. And it's a good platform that this whole event has given us. స్టూడెంట్స్ ని ఎలా చూస్ చేసుకుంటారు? We will select the students based on an assessment score that we get from them. We conduct a pre-assessment, and then we give them our content, and then we conduct a post-assessment. And the students who have shown a considerable increase in the performance between their pre and post-assessment is whom we take, and then we train them. And we have more than 500 companies who come to our facility and recruit, and that is how we actually filter and take the students. ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఓవరాల్ గా ఈవెంట్ ఏంటంటే ఎన్ని ఎడ్టెక్ కంపెనీస్ ఉన్నాయి, పిల్లలకి ఏ విధంగా వాళ్ళు ఇన్స్టేట్ చేస్తున్నారు. ఇవాళ చూస్తే మనం హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు ఫ్రమ్ ఏపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇట్స్ రైట్ ప్లాట్ఫామ్. ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, ఓవర్సీస్ కంపెనీస్ ఏమున్నాయి, ఎడ్టెక్ కంపెనీస్ ఏమున్నాయి, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఏ విధమైన సపోర్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఇక్కడ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సంబంధించి ఒక ఈవెంట్ జరుగుతుంది. సో వాళ్ళే కదా మెయిన్ చూస్ చేయాల్సింది. పిల్లలకి రేపు పొద్దున వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాలంటే అలాంగ్ విత్ ద సర్టిఫికేట్ దే నీడ్ వన్ అపాయింట్మెంట్ లెటర్ అనమాట. అంటే బయటకు వెళ్ళిన తర్వాత వాడు ఏదో ఒక నిరుద్యోగం కన్నా చిరుద్యోగం ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ స్టాల్ ని చాలా కంపెనీస్ వచ్చాయి, స్టూడెంట్స్ చూస్ చేసుకోవచ్చు అండి, ఆప్షన్ ఉందా? యా, దే హ్యావ్ ఎన్ ఆప్షన్. సి లాట్ ఆఫ్ కంపెనీస్ అదే ఒకసారి వీళ్ళు గూగుల్లోకి వెళ్ళినా కూడా ఈ కంపెనీస్ కూడా అందులో కనిపిస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ చాలా కంపెనీస్ దే కెన్ సెలెక్ట్ విచ్ వన్ ఈజ్ గుడ్, ఏది వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతుంది, ఏది వాళ్ళకి ఆప్ట్ అవుతుంది, ఏది మనం ఆప్ట్ చేసుకుంటే నేను ఏది ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటాను, నాకు ఎటువంటి ప్లేస్మెంట్స్ కావాలి, ఎటువంటి ట్రైనింగ్ కావాలి, దే కెన్ సెలెక్ట్. ఫుల్ స్టాక్ కావాలా, జావా, ఏం కావాలి, ఒరాకిల్సా, సి ప్లస్ ఆర్, ఏ లాంగ్వేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఏ లాంగ్వేజ్ కి లైక్ కాలేజ్ సెలక్షన్స్ లా. కాలేజ్ సెలక్షన్స్ మెయిన్ ఎడ్టెక్ కంపెనీస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తం జరుగుతుంది అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ జరుగుతుంది. ట్రైనింగ్ ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ కంపెనీ నాకు కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తుంది, ఆ ట్రైనింగ్ తీసుకుని ఎటువంటి ప్లేస్మెంట్ తీసుకుంది, దిస్ ద మెయిన్ థీమ్ అంతే. ఎందుకంటే ఫైనల్ ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటంటే నాకు జాబ్ రావాలి. ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్ ఫ్రమ్ ఎనీ బై హుక్ ఆర్ క్రూక్, ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్. దట్స్ ఇట్. అది మెయిన్ రోల్. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి, ఇంకా చాలా కంపెనీస్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి కిడ్స్ కాలేజ్లో అరేంజ్ చేయడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఉండొచ్చు సార్? ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కంటెంట్ బట్టి ఉంటుంది. జావా కానీ, పైథాన్ కానీ, ఇప్పుడు దేనికైతే డిమాండ్ ఉందో వాటిని చేస్తాం. 6 months మినిమం డ్యూరేషన్ ఉంటుంది. 6 months ఉంటుంది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చేసి ఇంకొక 1 year. ప్రాక్టికల్స్ ఉంటాయి, అందులో ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది. దే కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఆఫ్లైన్ ఉంటే వాళ్ళు అక్కడ క్యాంపస్కి వెళ్ళి కూర్చొని ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్ అంటే ఏంటంటే వాళ్ళు క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి ఇంట్లో కూర్చొని డైలీ 2 hours 3 hours అది కూడా నేర్చుకోవచ్చు. టోటల్ గా ఇప్పుడు కమింగ్ టు ఏబీసీ ఇస్ నాస్కామ్ మెంబర్ అనమాట. మీరు నాస్కామ్ చూడవచ్చు. నాస్కామ్ మెంబర్ అండ్ ఎన్ఎస్డిసి పార్ట్నర్ కూడా. స్కిల్ ఇన్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో ఇప్పటికి దాదాపు 13 years నుంచి ఏబీసీ వర్క్ చేస్తుంది. సో దాదాపు 60,000 పీపుల్స్ కి వాళ్ళు ప్లేస్మెంట్ ఇచ్చారు. సో దానికి వాళ్ళకి హైయర్ ప్రియారిటీ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏబీసీ టెక్నాలజీ అగస్త్య బ్రిలియంట్ సెంటర్ ఏబీసీ అంటే, సో వాళ్ళకి హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. అది మెయిన్. టోటల్ గా ఎన్ని స్టాల్స్ అంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ స్టూడెంట్స్ కోసం రెడీగా? ఇక్కడ వీళ్ళు ఎడ్టెక్ కంపెనీస్ వచ్చి దాదాపు ఒక 20 దాకా వచ్చినాయి. ఇక్కడ 20 వరకు వచ్చినాయి ఎడ్టెక్ కంపెనీస్. అంటే ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్, ఇవి జాబ్ ప్రొవైడ్ చేసుకుని జాబ్ గ్యారంటీ కంపెనీస్ ఉన్నాయి. కమింగ్ టు ఏబీసీ వచ్చేసి మేము జాబ్ గ్యారంటీ అనమాట. ఫస్ట్ ట్రైనింగ్ లోనే వీళ్ళకి 3rd month ఆన్వర్డ్స్ దే స్టార్టెడ్ ప్లేస్మెంట్స్ అనమాట. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు, గ్రూప్ డిస్కషన్, ఆ ఇంటర్వ్యూ గ్రూమింగ్ కూడా చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళకు ప్లేస్మెంట్స్ అనేది దే నీడ్ టు ప్రూవ్ వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి జాబ్ వస్తుంది. సో వాట్ అబౌట్ దిస్ బిగ్గెస్ట్ ఈవెంట్? Yeah, this one I'm the first time attending for this event from Tamil Nadu. I am a Training and Placement Officer Association of Tamil Nadu as a founding president. So I just planning to explore this one. I have planned to attend this event because last 2 years they sent an invitation as a special invitee. I cannot able to make it. Though this time I just want to make it because I want to explore what are the opportunities over here. Because they are very good in organizing such a way, interact with the industries and all the TPOs from across other states also. It's a wonderful event, I can just say. Yeah, that's a thing. Morning the inauguration we have attended, so there is a lot of input from the national skilling, how we are going to be for the students and other industry community. From the NASCOM also there is some of the people we have interacted with them. It's a very good opportunity for the TPOs to. It's a 2 days program, I think, so they can explore what are the things and other things. Yeah. How to use the students? So students, this one we can just share the knowledge to the students. Whatever the input, this is mainly for the placement officers. So it's a capacity development program. So there, mainly it's
coordinating with the industry people. So because around 20 plus people from the industry, they are delivering their expert talk, and there is a lot of panel discussions here. So this all, it's very useful for us. Sharing the knowledge is one of them. Yeah, I can just say. Yeah, thank you so much. సార్ కిడ్స్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ ని దాదాపు 20 నుంచి 25 కంపెనీస్ అటెండ్ అయ్యాయి ఈ ఈవెంట్ లో. అసలు ఈ ఈవెంట్ పర్పస్ ఏంటి, స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది, ఎన్ని కంపెనీస్ వచ్చాయి సార్? నా పేరు డాక్టర్ జయరామ్, నేను ప్రెసిడెంట్ తెలంగాణ టీపీఓ అసోసియేషన్, హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తారు, అండ్ దిస్ టైమ్ దే ఆర్ కండక్టింగ్ ఎట్ కిడ్స్ క్యాంపస్. చాలా మంది కంపెనీ హెచ్ఆర్స్ యాజ్ వెల్ యాజ్ సిఇఓస్ వచ్చారు, బికాస్ every recently a lot of changes are coming in the IT sector. IT sector lo changes, updates, danto paatu what all things which are happening in the corporate will really help on really understanding it. This is a good opportunity for all the students as well as all the placement officers to really interact with all the corporate people from the corporates, and they can have a first-hand information, madam. And this platform is a wonderful platform where they can exchange ideas and information. స్టూడెంట్స్ ప్రతి స్టాల్ ని విజిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ స్టాల్స్ కి సంబంధించి? మేడం, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటారు అనమాట. సో అది వాళ్ళు దే షుడ్ అండర్స్టాండ్ ద సినారియో. ప్రతి ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో students should understand, know, and then they should really think which is the best out of it, and then they should take it, ma'am. So lot of about 25 plus stalls are there, and then a lot of corporate people have come from the industry. So it's a good opportunity for the students to interact with all the corporates also. Ilanti platform chala rare ga dorukutundi madam, because company ki students allow cheyaru. So ikkada entante ilanti atmosphere రావడం వల్ల చాలా మంచి ఆపర్చునిటీ పిల్లలకు. స్టూడెంట్స్ కి వారి స్టడీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ట్రైనింగ్ ఆర్ ప్లేస్మెంట్ ఉంటుందా సార్, లేకపోతే స్టడీ కంటిన్యూ అవుతుండగానే ఇదేమన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఏమైనా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయా? మేడం ఒకటి మేడం, ఏంటంటే మార్కెట్ మారిపోయింది మేడం. ఇంతకుముందు హైరింగ్ వేరేలా ఉండదు, ఇప్పుడు వేరేలా ఉంది. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే అయిపోయినాక ట్రైనింగ్ తీసుకొని ఫైనల్ ఇయర్లో తీసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. మార్కెట్ మారిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ డిఫరెంట్. మీరు ఎంత స్కిల్ ఉంటే అంత ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళు నేర్చుకొని ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కల్లా ఇంటర్న్షిప్ కొడుతున్నారు. ఇంటర్న్షిప్ కొట్టి తర్వాత ఫైనల్ ఇయర్ లో వాళ్ళు ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి రావడం వల్ల పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు, అండ్ దేర్ ఆల్ వెల్ వర్స్డ్. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లేస్మెంట్ ఆఫీసర్ గా మా బాధ్యత కూడా వాళ్ళకి చెప్పడం కూడా. సో దానివల్ల పిల్లలకు చాలా బెనిఫిట్ అవుతుంది మేడం. ఈ 3-4 years లో ఆఫ్టర్ పాండమిక్ చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ పిల్లలు కూడా అడాప్ట్ చేసుకుని బాగా ఇదవుతున్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు మేడం. సార్ కిడ్స్ క్యాంపస్ వచ్చి ఇంత భారీ ఈవెంట్ కండక్ట్ చేసింది, స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ ఏపీటీపీఓ కన్సార్టియం ఈరోజు ఇక్కడ జరుగుతుందండి. స్టూడెంట్స్కి ఎలా అంటే ఈరోజు ఇండస్ట్రీలో చేంజెస్ చాలా వస్తూ ఉన్నాయి. ఏఐ వచ్చింది, కంప్యూటర్ సైన్స్లో రకరకాల చేంజెస్ వస్తున్నాయి గ్లోబల్గా. ఆ గ్లోబల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారండి. టీసీఎస్, హెచ్సిఎల్, సిటిఎస్ అట్లా మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి ఇండస్ట్రీ హెచ్ఆర్స్ కానివ్వండి, అఫీషియల్స్ వచ్చున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు గ్లోబల్గా వస్తున్నటువంటి ట్రెండ్స్ ఏంటి, టెక్నాలజీస్ ఏంటి, రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అనే దాని మీద ఇక్కడ టీపీఓస్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్ టర్మ్ టీపీఓస్ వచ్చేసి ఏదైతే నాలెడ్జ్ షేరింగ్ జరిగిందో దాన్ని స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ఆ స్కిల్స్ని వాళ్ళ యొక్క అకాడమిక్ దీంట్లో సప్లిమెంట్ చేయటం ద్వారా ఆ స్కిల్స్ నేర్చుకుంటారు. తద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్స్ యొక్క ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సార్ ఎన్ని కంపెనీస్ వచ్చాయి సార్ ఇప్పుడు దగ్గరగా ఒక 25 కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు. అట్లాగే 200కి పైగా టీపీఓస్ ఏపీ, తెలంగాణ, అట్లాగే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా కొంతమంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ స్టడీ కంటిన్యూ చేస్తున్నారు సార్, ఇంకా 1 year ఉంది లేదా 2 years ఉంది వాళ్ళ స్టడీ కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా నచ్చి ఒక కోర్సులో ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి, డెఫినెట్గా వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ మీరు స్పాన్సర్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇండస్ట్రీ రిలవెంట్ ఈ ట్రైనింగ్స్ అనేది కూడా వాళ్ళు డిజైన్ చేసి స్పాన్సర్స్ అనేది ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ని విజిట్ చేయడం ద్వారా కూడా స్టూడెంట్స్ తెలుసుకోవచ్చు అనమాట ఏమేమి న్యూ టెక్నాలజీస్ ఉన్నాయని. అది డెఫినెట్గా పిల్లలకు ఉపయోగపడుతుంది. సో
మేము గ్లోబల్ డిగ్రీస్ నుంచి వచ్చున్నామండి. మాకు వచ్చేటప్పటికి 19 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్స్ ఇన్ సెండింగ్ స్టూడెంట్స్ టు అబ్రాడ్. ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్సే ఒక దారి, దాంతోపాటు సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి గేట్ ఎగ్జామ్స్ రాసి హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ చేయడం ఒకటి, అలాగే జిఆర్ఈ ఎగ్జామ్స్ కానీ ఐఎల్టీఎస్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసుకొని బయట ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్తే, ఫారెన్లో చాలా కంట్రీస్లో చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. జర్మనీ వెళ్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, చాలా మంది పిల్లలకు తెలియదు. అండ్ దాంతోపాటు మనకు వచ్చిన యూరోపియన్ కొన్ని కంట్రీస్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఇవి కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి కంట్రీస్లో చేద్దాం అనుకున్న పిల్లలు కూడా ఈ యొక్క ప్లాట్ఫామే హైయర్ ఎడ్యుకేషన్ కోసంతో పాటు ప్లస్ దాంతోపాటు ప్లేస్మెంట్స్ గురించి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఇవన్నీ చాలా హెల్ప్ అవుతుందండి. ఒక చిన్న ప్లాట్ఫామ్ అనే కాదండి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన కిడ్స్ మేనేజ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఆర్గనైజర్స్ అంతా ఉన్నారో వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి ఇంత గ్రాండ్ లెవెల్ తీసుకొచ్చారు, అది మన ఆంధ్రప్రదేశ్లో. And we're so glad and we're taking part of this particular event on behalf of Global Degrees. And from the past 20 years, we've been sending students to abroad. We're so glad. మాకు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఇందులో భాగంగా మమ్మల్ని కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం. So thank you so much, Suman TV also, for organizing and covering each and every aspect. All the very best for you also. Thank you so much. సరే, ఈ సెమినార్ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండి. కంపెనీస్ని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ని ఒక దగ్గరికి తీసుకురావడం వల్ల కంపెనీస్కి ఫ్యూచర్లో ఏమేమి నీడ్ ఉంది, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది అనేది వీళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ కంపెనీ టీపీఓస్ రావడం వల్ల వాళ్ళ మధ్య కూడా ఒక నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకున్న రిక్వైర్మెంట్ దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్, వేరే కాలేజ్లో ఉన్నా కానీ వేరే ఇప్పుడు ఒక కంపెనీలో ఫార్మసీ ఉండకపోవచ్చు, ఇంకో కాలేజీలో ఉండొచ్చు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ వీళ్ళు రీసోర్స్ షేరింగ్ చేయడం కానీ అవన్నీ ఈ కన్సార్షియం కాంక్లేవ్స్ కానీ ఇలాంటివి అయితే ఆ నెట్వర్కింగ్ బిల్డ్ అవ్వడం వల్ల ఇలాంటి ముందుకెళ్తే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కంపెనీస్కి ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే కంపెనీస్ ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు ముందు ఏమేమి కావాలనేది, టెక్నాలజీస్ ఏమేమి రిలే ఉన్నాయి అనేది వాళ్ళు ముందు చెప్పడం వల్ల వీళ్ళు కాలేజ్ కూడా అప్గ్రేడ్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే కాలేజ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. ఇది ఇప్పుడు ఏమేమి కరికులం ఎలా డెవలప్ చేయాలి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ ఎలా పెట్టాలి, సిలబస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, అప్కమింగ్ టెక్నాలజీస్ అనేది కూడా అన్నిటికీ ఒకటే దగ్గర ప్లాట్ఫామ్లో అన్ని రావడం వల్ల ఇది అందరికీ ఒక విధంగా బెనిఫిషియల్. మేజర్ ఏంటంటే నెట్వర్కింగ్ అవుతుంది. నెట్వర్కింగ్ కంపెనీస్ అండ్ టీపీఓస్, స్టూడెంట్స్, మేనేజ్మెంట్స్, ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రాదర్ దెన్ కండక్టింగ్ అనే హోటల్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేయడం వల్ల అందరికీ ర్యాపర్స్ అవుతున్నాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ టీపీఓస్, వేరే కాలేజ్ మేనేజ్మెంట్స్ వస్తున్నారు, డిఫరెంట్ కంపెనీ వెండర్స్ వస్తున్నారు. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్, టీపీఓస్, స్టూడెంట్స్, మేనేజ్మెంట్స్, కంపెనీ టెక్నాలజీస్. ఇట్ విల్ గ్రో మ్యూచువల్లీ. థ్యాంక్ యూ. సరే, ఈవెంట్ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ ఈవెంట్లో వచ్చేసి స్టూడెంట్స్కి చాలా ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అవే ఛాన్స్ డైరెక్ట్గా ఉంటుంది. జనరల్గా ఒక స్టూడెంట్ ఏదన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా, వాళ్ళ కెరీర్ ప్రాస్పెక్ట్స్ కోసం చూడాలన్నా కూడా వాళ్ళు 1-2 ఇన్స్టిట్యూషన్సే, కానీ ఇక్కడైతే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఒకే చోట గ్యాదర్ అవడం వల్ల ఒక ఎగ్జిబిషన్ లాగా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా వాళ్ళు బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ చూస్ చేసుకొని వాళ్ళు బెటర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ కోసం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఈ కాలేజ్ స్టూడెంట్సేనా, వేరే కాలేజ్ స్టూడెంట్స్ని మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మమ్మల్ని డైరెక్ట్గా ఇక్కడ అప్రోచ్ అవుతున్నారు. వేరే కాలేజ్ స్టూడెంట్స్ అయితే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మాకు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదో యూట్యూబ్ హర్ష ట్రైనింగ్స్ అని యూట్యూబ్ కానీ, లేకపోతే హర్ష ట్రైనింగ్స్ అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ, ఇవి చూసి మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీ ట్రైనింగ్స్ అంటే స్పెషాలిటీస్ ఎలా ఉంటాయి? స్టూడెంట్స్కి ఎలా అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కోర్సుని బట్ట మీరేమి ఆఫర్ చేస్తారు వాళ్ళకి? సో మాకు వచ్చేసి మేము ఆఫర్ చేసేది ఒకటి ఉంటుంది, అలాగే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునేది కూడా ఉంటుంది మేడం. అయితే మేము ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఇంట్రెస్ట్ ఎలా ఉంది, తనకి ఏది సూటబుల్ అని చూసి దాన్ని సజెస్ట్ చేస్తాము. ఒక స్టూడెంట్ కనుక నేను ఇదే అని ఫిక్స్ అయ్యి వస్తే ఆ స్టూడెంట్కి దాంట్లోనే ట్రైనింగ్ ఇస్తాము. మేము నాట్ ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే కాకుండా ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ కూడా చేస్తాం అనమాట వాళ్ళకి. సో వీ మేక్ షూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. స్టూడెంట్ నుంచి కనుక మాకు కోఆపరేషన్ ఉంటే మాత్రం 100% we will be able to place them. సార్, ట్రైనింగ్ తో పాటు వాళ్ళకి జాబ్ ఆఫర్ కూడా మీ ట్రైనింగ్ సెంటర్ నుంచే ఉంటుంది అన్నారు కదా. ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉండొచ్చు, అలాగే ఎన్ని మంత్స్ లో అంటే ట్రైనింగ్ పీరియడ్ లోనే మీరు జాబ్ ఆఫర్ చేయొచ్చు? అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది కోర్సుని బట్టి మారిపోతుంది మేడం. జనరల్ గా ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ కి 7 to 9 months అనేది ట్రైనింగ్ పడుతుంది. అది కాకుండా టూల్స్ అయినప్పుడు 3 to 4 months లో అయిపోతుంది అనమాట. ఒక స్టూడెంట్ కనుక ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటే 3 months అంటే 4 months కోర్స్ కి 3 months లోనే జాబ్ రావచ్చు, 9 months కోర్స్ కి 5th month దగ్గర జాబ్ రావచ్చు. అంటే వీ హ్యావ్ సో మెనీ సక్సెస్ స్టోరీస్ లైక్ దట్. స్టూడెంట్స్
కోర్స్ కంప్లీట్ అవ్వకముందే జాబ్ కొట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. మేము ఆ స్టూడెంట్కి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా. వీక్లీ బేసిస్ మీద మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము, టెస్ట్లు పెడతాం అనమాట. దీనిలోంచి ఫిల్టర్ అవుట్ చేసి మాకు ఎప్పుడైతే ఒక కంపెనీతో మాకు కొలాబరేషన్స్ ఉంటాయన్నమాట, కంపెనీస్తో, ఆ కంపెనీ ఎప్పుడైతే మాకు రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తారో మేము వెంటనే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళని పంపిస్తాము. అలా స్టూడెంట్ ఒక ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకముందు కూడా వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు అనమాట. సార్ మీ కంపెనీ గురించి చెప్పండి. అండ్ అలాగే స్టూడెంట్స్ చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు? అలాగే స్టూడెంట్స్ కూడా చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఏపీ కన్సోర్షియం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో నా పేరు రాజ్ కుమార్. మా కంపెనీ నేమ్ బ్లాక్ బాక్స్ ఎడ్యుకేషన్, విచ్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ California. So it is 2013 established company. So what we do is we majorly cater to 3 activities. One is in terms of employability preparation platform. ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి చాలా ఎంప్లాయబుల్ ఎలా ఉన్నారో తెలుసుకోవడం ఇష్టం, వాళ్ళు ఎంత ఎంప్లాయబిలిటీ మార్కెట్ ఆఫ్ ఇండియాలో ఉన్నారో తెలుసుకోవడం ఇష్టం. అండ్ చాలా మంది రిక్రూటర్స్ కూడా చాలా కాలేజ్కి వెళ్ళి హైర్ చేసుకోలేరు అనమాట బికాస్ ఆఫ్ మ్యాన్ పవర్. సో మనం ఏం చేస్తున్నామంటే మాకున్న ప్లాట్ఫామ్ కాల్డ్ ట్యాప్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా పిల్లల యొక్క ఎంప్లాయబిలిటీ స్కోర్ తెలుసుకోవడం, వాళ్ళ ఒక వీక్ ఏరియాస్ ని వాళ్ళు అక్కడ లెర్నింగ్ నేర్చుకొని కోడింగ్ ప్రాక్టీస్ చేయడం, లాస్ట్ కి జాబ్స్ కూడా అలానే పోస్ట్ చేస్తుంటాం. చాలా మంది రిక్రూటర్స్ ఏం చేస్తారంటే మాది ఒక ఫ్రెషర్స్ జాబ్ లాగా అనమాట. సో కాలేజ్ లో ఉన్న పిల్లలందరూ మా దగ్గర ఉంటారు, ఒక రిక్రూటర్స్ పోస్ట్ చేస్తుంటారు. సో ఇలా పిల్లలకి ఏంటంటే ఓవరాల్ 360 డిగ్రీ లాగా రైట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ఎంప్లాయబిలిటీ స్కోర్, లెర్నింగ్ ద వీక్ ఏరియాస్ ఆఫ్ దేర్ పర్సనలైజ్ లెర్నింగ్ అనమాట. ఎవ్రీ మంత్ ఒక ప్లానింగ్ ఇస్తుంటాం. దెన్ ప్రాక్టీసింగ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దెన్ అప్లై ఫర్ ఎ జాబ్స్. సో కంప్లీట్ గా ఒక ఎండ్ టు ఎండ్ సిస్టమ్ తయారు చేసాము. అండ్ ఇది AICTE నీట్ అప్రూవ్డ్ కూడా. సో అలానే చాలా మంది స్టూడెంట్స్ వాడుతుంటారు. మా దగ్గర 2.5 lakh స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ లో ఎంప్లాయబిలిటీ స్కోర్ తెలుసుకుంటున్నారు అన్నమాట. ట్రైనింగ్ అవుతూనే వాళ్ళు జాబ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ దట్ వాళ్ళ ఒక ఎంప్లాయబుల్ ఎలా ఉన్నారు ఈ మార్కెట్ లో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ట్రైనింగ్ చేసుకుంటూ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉంటున్నారు, కానీ వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది తెలుసుకోరు అనమాట. సో మా ప్లాట్ఫామ్ లో స్కిల్ ఎవాల్యుయేషన్ తెలుసుకోవచ్చు, పిల్లలు ఏ స్కిల్ లో బాగున్నారు, ఏ స్కిల్ లో బాగాలేరు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ ఈ ప్లాట్ఫామే కాకుండా మా దగ్గర ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ. వీళ్ళ ద్వారా మనం ఏంటంటే AIML సర్టిఫికేషన్స్, డేటా సైన్స్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల పిల్లలు ఒక వీక్ ఏరియాస్ ని వాళ్ళ సర్టిఫికేషన్ ద్వారా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తామంటే మనం అందరం చాలా కంపెనీస్ కి ఏంటంటే చాలా కంపెనీస్ బయట ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి హైర్ చేసుకోవడం కష్టం. సో మన దగ్గర ప్లాట్ఫామ్ ఏం చేస్తారంటే కంపెనీస్ వచ్చి జాబ్స్ వాళ్ళే స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళే ఫ్రీగా హైర్ చేసుకుంటారు అనమాట. సో ఇలా మనం ఏం చేస్తున్నాము, రిక్రూటర్స్ కి హెల్ప్ చేస్తున్నాము, ఒకే ప్లాట్ఫామ్ అందరు పిల్లలు ఉండడం. స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాము, వాళ్ళ స్కిల్ బేస్ ఎవాల్యుయేషన్ చేసుకొని సర్టిఫికేషన్ చేసుకొని, ఇంటర్న్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది గవర్నమెంట్ది ఆఫ్ ఇండియాది, అది కూడా చేసుకొని లాస్ట్కి ప్లేస్మెంట్ అప్లై చేస్తున్నారు. ఇలా ఇన్స్టిట్యూషన్ కూడా ఏంటంటే బెనిఫిట్ స్టూడెంట్స్ ని, రిక్రూటర్స్ ని, ఇండస్ట్రీని అన్ని కనెక్ట్ చేయడమే మా ప్లాట్ఫామ్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ లాస్ట్ 11 years వీఆర్ వర్కింగ్ ఫర్ many states and many governments and running successfully in the market. Thank you so much Suman TV for this opportunity. I like your videos also. Sir, మీ స్టాల్ స్పెషాలిటీ ఏంటి? వాట్ అబౌట్ కోడ్ తంత్ర? Right. Myself Amitesh. I am from Code Tantra company. I am working in this company since 6 years as a business development manager. And we have around 400 plus colleges who are MOI'd with us officially. And we have around 1500 colleges who are subscribed with us all over India. Not only in our southern region of colleges, we have North which also. So we have many more colleges who are about to start their orientations and progress of their coding skills for their students in such a way that will enhance the coding skills of a student. Our main speciality and main agenda of Code Tantra platform is all about making sure that most of the hands-on experience happens towards coding by a student, not having a physical lectures happen in a classroom. Instead, they want to type the code and they get enhanced with their coding skills to make sure that they understand coding in a real-time corporate industry and get ready for real-time corporate industry. And we make sure that students get assessed in the same platform with auto evaluation system, which will help them to see through different coding competitive exams which come around in a corporate level. That doesn't mean like only big guns or MNCs. Nowadays, each and every company is having their own assessment things, which can be done through Code Tantra platform in such a way that they get experienced in the beginning level itself, where students can lose out their fear when they enter into programming platform assessments, which will help them to enhance their coding skills and which will make sure that their career blossom in a right manner, which will also enhance their confidential skills. And they will be entering into multinational companies not only in the beginner levels but also the higher grade levels, which will help them to enter into competitive world in such a way that they can even crack Google, Microsoft, Apple, such kind of interviews also.
so that students will get a clear picture of how do they need to code instead of having it to be done in a notebooks. They'll be having a real picture through cloud, so they can access it from anywhere. So you can say like nowadays everything is cloud. So it is like we are also providing something like cloud since 6.5 years. So we are the first company which we have initiated in 2017. At that time we have only one college. Now we are proud to say that we have MOA'd with 400 to 500 colleges, and we are still continuing with MOAs, and we have 1500 plus colleges in various domains. In academic level only, we are not into any kind of corporate relationship matters. We are completely in terms of student relationship matters. సార్ ఈ కిడ్స్ క్యాంపస్ లో ఇన్ని కంపెనీస్ ఒకే ప్లాట్ఫామ్ పై గ్యాదర్ అయ్యి స్టూడెంట్స్ కి అవేర్నెస్, అంటే వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనే దాని మీద వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ స్థాపించి 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఈరోజు కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 6వ ఎడిషన్ ఇక్కడ కిడ్స్ కాలేజ్ గుంటూరులో జరుగుతుంది. ప్రతి విద్యార్థికి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరైనా కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలన్న సదుద్దేశంతో ఈ సంస్థని 10 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఇక్కడ ఈ కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి ఎటువంటి స్కిల్స్ నైపుణ్యాలు పెంపొందించుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, హై ప్యాకేజ్ జాబ్స్కి ఎటువంటి స్కిల్స్ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు అనే ఒక అంశంపై చర్చించడానికి ఈరోజు 30 పైగా కార్పొరేట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, బహుళజాతి సంస్థలు అన్నీ కూడా ఇక్కడ ఈ కిడ్స్ ప్రాంగణంలోకి వచ్చి ఉన్నాయి. ఈ విధమైనటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్స్, కార్పొరేట్ మరియు కంపెనీ అసెస్మెంట్ వెండర్స్, ట్రైనింగ్ వెండర్స్, ఇక్కడ మనకి దీపక్ ఫేస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క టీసీఎస్లో ఇప్పుడు నింజా ట్రైనింగ్ అనేది వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్కి ఇస్తున్నాం. ఇటువంటి సమావేశాల వల్ల ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అందరికీ ఎటువంటి శిక్షణ నైపుణ్యాలు ఉండాలి, ఆ నైపుణ్యాల వల్ల ఎలాంటి అవకాశాలు మనం పెంపొందించుకోవచ్చు అనేది ఇది చక్కటి ప్లాట్ఫామ్గా ప్రతి ఒక్క ప్లేస్మెంట్ ఆఫీసర్ జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు నుంచి కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ హెడ్స్ మరియు ప్లేస్మెంట్ అసోసియేషన్ మెంబర్స్ ఈ దీంట్లో భాగస్వామ్యులు అయ్యి ఈ ఈ యొక్క సభని జయప్రదం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు ఉన్న పోటీ రంగంలో కేవలం ఒక స్కిల్ పెంపొందించుకుంటే రాదు. ఈ రోజు చదివిన స్కిల్ రేపు మారిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలాంటి ప్రణాళికలతో ముందరికెళ్ళాలి, ఎలాంటి అంశాలపై పట్టు సాధించాలనే దానిపైన ఈ 2 రోజుల అవగాహన సదస్సు ద్వారా మన యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క విద్యార్థులకు ఇది పర్కులేట్ చేయడం ద్వారా మన రాష్ట్రాభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, వాట్ అబౌట్ దిస్ బిగ్గెస్ట్ సెమినార్? Sure. Let me introduce myself. My name is Deepak. I work with Face Prep. We are a 16-year-old skill development company. We help students prepare to clear the recruitment process of most of the IT services and product companies. So through our association with AP TPO Consortium, we help students who come from the lower economic strata to prepare for these recruitment drives. Our association with AP TPO Consortium has been we have been engaged with AP TPO Consortium for the last 6 years. And in fact, for the last 3 years, we have been offering a totally non-commercial program. This initiative is driven by AP TPO Consortium. And in fact, we are super proud and happy that AP TPO Consortium has given us this platform where we can go and make an impact on the weaker economic section and help these students land their first job. So we're truly proud and privileged about this opportunity. స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే టెక్నాలజీలో చాలా చేంజెస్ వచ్చాయి, స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? See, all of these companies broadly expect the candidates to be good problem solvers, have very good communication skills and exposure to emerging technologies and a certain validation around these certifications. And of course, the colleges also get to evolve their academic curriculum in line to the industry expectations. But not always we are able to come and deliver, equip the students with the necessary skills. So the necessity or the requirement of companies like us becomes very, very crucial in preparing the students in the emerging technologies. Today, most companies expect the candidates to be having exposure and proficiency in skills like artificial intelligence, generative AI, cloud, and of course, full stack development has been a full-time skill for a long time.
but then preparing the students in real-time skills and give them hands-on working exposure is something which is crucial, and we step in to do this hands-on exposure for the students. Sir, what about yourself and your company? I'm the founder of Triple C Group. We started this organization in 2012. Since then, since 2012, we started working to enable students in competitive coding skills. But in 2017, we started this Triple C Digital India Private Limited, which enables us to develop more projects and products. So at this point of time, we are working more on AI-empowered products for student ecosystem, campus ecosystem, corporate ecosystem. స్టూడెంట్స్ కి ఇప్పుడు చాలా మంది విజిట్ చేస్తూ ఉన్నారు. చాలా ఇన్ని స్టాల్స్ ఒకే చోట ఇలా ప్రెజెంట్ చేయడము స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? బేసిక్ ప్రాబ్లం వచ్చి స్టూడెంట్స్ తోటి అవేర్నెస్ అండి. వాళ్ళకి గోల్ కావాలి అంటే వాళ్ళకి ముందు తెలవడం కోసం ఈ స్టాల్స్ అరేంజ్మెంట్. సో ప్రతి స్టాల్లో ఒక్కొక్క టీం ఉంటారు. ఆ టీం వాళ్ళ కంపెనీ ఏం చేస్తారు, వాళ్ళ ఆబ్జెక్టివ్స్, అవుట్కమ్స్ అన్నీ డిస్ప్లే చేస్తారు. సో స్టూడెంట్ పెర్స్పెక్టివ్లో చూస్తే దిస్ ఎ గ్రేట్ ప్లేస్ హోల్డర్ ఫర్ దెమ్ టు get involved, be aware what's happening in the industry, and then understand where their strengths are, where their weakness are. ఎక్కడైతే వాళ్ళకి వీక్నెస్ ఉందో ఆ ఏరియాలో ఆ స్టాల్లో వాళ్ళు క్వశ్చన్స్ అడిగి తెలుసుకుని అండ్ దే కెన్ ప్రోగ్రెస్ ఫర్దర్. సార్, ఈ ఈవెంట్ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది అని ఒకసారి చెప్తారా? నా పేరు శ్రీచరణ్ తాడేపల్లి అండి. నేను బైటెక్సెల్ కో-ఫౌండర్ని. మేము ఆల్రెడీ చాలా కాలేజెస్తో ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నాము. సో మేజర్గా మా ప్లాట్ఫామ్ వల్ల యూసేజ్ పిల్లలకి ఏంటి అంటే ఇంజనీరింగ్ ఒకటే మేము చెప్పేది. ఎంప్లాయబిలిటీ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో మేము స్ట్రక్చర్ చేసే కరికులము ఎంప్లాయబిలిటీకి చాలా క్లోజ్నెస్తో తీసుకెళ్ళడానికి వచ్చేటట్టుగా డిజైన్ చేసి కాలేజెస్కి చెప్తూ ఉంటాం. ఎందుకంటే మేము కూడా కార్పొరేట్స్తో పార్ట్నర్షిప్లోకి వెళ్ళాము. మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద కంపెనీలతో మేము పార్ట్నర్షిప్లో ఉన్నాం. అక్కడి నుంచి అంతా అర్థం చేసుకుని ఆ కరికులంలో మేము చేంజెస్ చేసి కరికులం డిజైన్ చేసి స్టూడెంట్స్కి ఆర్గనైజ్డ్ ఆర్గానిక్గా చెప్పుకుంటూ వెళ్తాం. మేము ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు వర్క్ చేస్తాం కంటిన్యూస్గా. అంటే ఒక స్టూడెంట్ కాలేజ్తో వర్క్ చేయడం మొదలు పెడితే ఫస్ట్ ఇయర్లో మొదలు పెడితే వాళ్ళు ఫైనల్ ఇయర్కి వెళ్ళే వరకు మాతో బట్టి ఉంటారు ఆ కాలేజ్లో. అలా మాకు 40 కాలేజ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే స్టేట్స్ నుంచి కలిపితే 40 కాలేజ్లు ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ మొత్తం మోడల్ మేము డెలివర్ చేస్తాం. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సప్లై డిమాండ్ ఉంది కానీ సప్లై రెడీగా లేదు. ఆ సప్లైని రెడీ చేసి ఇవ్వడమే మేజర్గా బైటెక్సెల్. మాకు దాని గురించి నేను నింబస్ అనే ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ప్లాట్ఫామ్. ఇది స్టూడెంట్స్కి చాలా అడ్వాన్స్ లెవెల్లో కంపెనీస్కి కావాల్సి వచ్చినట్టుగా యూసేజ్ అవ్వడానికి దీన్ని బిల్డ్ చేసుకున్నాం. ఇండియాలో ఇది ఫస్ట్ బిల్డ్ చేసింది, ఎవరు లేరు బిల్డ్ చేసింది నింబస్ని. యూఎస్ యూకేలో ఉన్నారు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. కాస్ట్ కటింగ్ చేసి 2 tier 3 tier కాలేజెస్కి ఎలా యూస్ఫుల్ అవుతుందో చూసి దాని ప్రకారం డిజైన్ చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జింగ్ టెక్నాలజీసే కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా దీంట్లో మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేసే వరకు మొత్తం దీంట్లో సపోర్ట్ చేస్తుంది. సో ఆ రకంగా స్ట్రక్చరింగ్ చేసి కాలేజెస్కి మేము ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. సో ఈ టీపీఓస్ ఈవెంట్ 2025 ఆంధ్రప్రదేశ్, అసలు ఇది స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అండ్ మీ ప్రోడక్ట్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఒకసారి చెప్తారా? షూర్ అండి. సో టీపీఓ ఈవెంట్లో చాలా చర్చలు జరుగుతున్నాయండి. సో ఈవెంట్కి కార్పొరేట్స్ నుంచి హెచ్ఆర్స్ వస్తున్నారు, అకాడమిక్ లీడర్స్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్, సజెషన్స్ ఇస్తున్నారండి. ఈ ఇన్పుట్స్, వాల్యుబుల్ సజెషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్లి కాలేజీలో ఇంప్లిమెంట్ చేస్తే సో దాంతో పాటుగా వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతున్న స్టూడెంట్స్కి ఆ ప్లేస్మెంట్ అవకాశాలు కూడా పెరుగుతాయి. సో బేసిక్గా మా ఎక్స్ఎల్ఆర్ నుంచి సో మేము ఒక ప్రోడక్ట్ని తీసుకొని వస్తున్నాము. ఇది ఎక్స్ఎల్ఆర్ ఫినిషింగ్ స్కూల్. ఈ ఎక్స్ఎల్ఆర్ ఫినిషింగ్ స్కూల్ ద్వారా మేము స్టూడెంట్స్కి జావా ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ఇదంటే కంప్లీట్ క్లాస్ రూమ్ బేస్డ్ ప్రోడక్ట్. ఈ ట్రైనింగ్ ద్వారా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 5 నుంచి 6 గంటల పాటుగా స్టూడెంట్స్కి బాగా ప్రాక్టీస్ చేపిస్తాం. మనకి ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ కోడింగ్. ఆ కోడింగ్ ప్రాక్టీస్ లేక, కోడింగ్ నాలెడ్జ్ లేకే చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి జాబ్స్ రావట్లేదు. సో ఆ వీక్ పాయింట్, సో దాంతోనే చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. సో దానిపైన మేము ఫోకస్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ ప్రాక్టీస్ ఆన్ ద కోడింగ్. ఇలా కనుక చేస్తే డెఫినెట్గా వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఎక్స్ఎల్ఆర్ ఫినిషింగ్ స్కూల్ ద్వారా మేము 6 నెలల పాటుగా వాళ్ళకి ఈ సాఫ్ట్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, తర్వాత దానికి అవసరమైన చాలా కంప్లీట్ స్కిల్ సెట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్.
సో దీంతో పాటుగా మేము డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ AI, డేటా అనాలిసిస్ దీనిపైన కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో ఇది మా ఎక్సెల్ నుంచి తీసుకొచ్చే ప్రాడక్ట్స్. థ్యాంక్ యూ. కిడ్స్ క్యాంపస్ స్టూడెంట్స్ ఉన్నారు మనతో పాటు. వాళ్ళ క్యాంపస్ లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం ఎలా అనిపిస్తుంది, అసలు వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేది మనం మాట్లాడదాము. ఎలా అనిపిస్తుందండి మీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఒకే చోట ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక మా కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ కి అవేర్నెస్ ఇప్పిస్తున్నారు అనమాట. ఈ కంపెనీస్ ఎలా తీసుకుంటున్నాయి, అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాగా, ఒక మనం జీవితంలో ఫర్దర్ గా ఈ టెక్నాలజీ నేర్చుకుంటే మనం చాలా ఫ్యూచర్ ఉంటుందని స్టూడెంట్స్ కి బాగా అవేర్నెస్ ఇప్పించి వాటి మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తున్నారు. దానికి ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేజర్ గా ఇలాంటి కోర్సెస్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో జాబ్స్ వస్తాయి, ఈ ప్లాట్ఫామ్స్ వాడుకోండి, ఇలా వాడుకోండి అని చెప్తున్నారు. లైక్ గైడెన్స్ చాలా క్లియర్గా ఉంది. ఏ స్టాల్ నుంచి వాళ్ళు వాళ్ళ స్పెషాలిటీస్ చెప్తున్నారు, గైడ్ చేస్తున్నారు. లైక్ ఫర్దర్గా ఏ కోర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది, లైక్ ఇలా అన్ని ఒకే చోట మమ్మల్ని ఇలా గైడ్ చేయడం చాలా కొత్తగా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఓకే, వెరీ నైస్. ఇది అన్ని కాలేజీలు మా కాలేజ్ అన్ని టీపీఓస్, హెచ్ఆర్స్ మా కాలేజీకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయనే అవగాహన మాకు తెప్పిస్తున్నారు. అలానే ఇంకా ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో మనం బాగుపడతామని మాకు చెప్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, మనతో పాటు మరొక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ తో మాట్లాడదాము. ఇప్పుడు స్టాల్స్ అన్ని విజిట్ చేశారండి మీరు? ఎలా అనిపిస్తుంది మీకు? నచ్చింది ఏదైనా ఒక కంపెనీ నేమ్ గానీ అలా ఏమైనా ఉన్నాయా? హర్ష ట్రైనింగ్ అనే బాగా చెప్పారు, మోటివేషన్ ఇచ్చారు. అది కాక వాళ్ళు ఫ్రీ ఇంటర్న్షిప్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తాము, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ బాగా నేర్పించారు. మోటివేషన్ కానీ అసలు ఎలా ట్రైన్ అవ్వాలి, ఏ రోల్ తీసుకుంటే మంచిది, ఎప్పటి నుంచి అసలు మనం ఐటీ సెక్టర్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళు మంచిగా చెప్పారు. మీ కాలేజ్ లో ఇలాంటి సెమినార్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఒకే ప్లాట్ఫామ్ లో ఇన్ని కంపెనీస్ ఒకేసారి వచ్చి మీకు గైడ్ చేస్తూ ఉన్నాయి, మీకు ఫ్యూచర్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నారు దీని వల్ల? చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది కాక మా కాలేజీకి రావడం అనేది హ్యాపీగా ఉంది. అది గుంటూరులో చాలానే ఉన్నాయి కానీ ఇదే మెయిన్ చూస్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అది చాలా లోపలికి ఉంటుంది ఊర్లో కాకుండా, దాని సంతోషంగా ఉంది. అది కాక మా ఫర్దర్ గా ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి మాకు ఇంకా 2 years టైం ఉంది, ఇంకా బెనిఫిట్ అయితే అని అనుకుంటున్నాను. నీ పేరేం చెప్పు? మేఘన, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టాల్స్ ఉన్నాయి, మీరు విజిట్ చేస్తూ ఉన్నారు, ఏమనిపిస్తుంది మీకు? నీకు ఎలా యూజ్ అవుతాయి అనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఇంటర్వ్యూస్ని ఎలా ట్రాక్ చేయొచ్చు, మంచి కంపెనీస్లో ఎలా ప్లేస్ అవ్వచ్చు అనేవి తెలుసుకున్నాం. మీ స్కిల్స్ కి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. చేస్తున్నారు కదా. ఎన్ని స్టాల్స్ విజిట్ చేశారు ఇప్పుడు? 2 stalls visit. ఎలా అనిపిస్తుంది? వాళ్ళ కంపెనీ గురించి ఏం చెప్పారు మీకు? ఇంటర్వ్యూస్ క్రాక్ ఎలా చేయాలి, కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండాలి, అది దాని గురించి చెప్పారు. ఓకే, దాని వల్ల మీకు ఈజీ అనిపిస్తుందా మరి తర్వాత ఎలా ఆప్షన్ తీసుకోవాలి ఏంటి అనేది? ఈజీగానే. ఇప్పుడు మన రెజ్యూమేలో ఎలాంటివి ఉంటే వాళ్ళు మన హైర్ చేసుకుంటారు. సో ఇలా గిట్ హబ్, రెడ్ హ్యాట్ ఇలాంటి మెయిన్గా ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ హైర్ చేసుకుంటారు. సో ఇంకా జాబ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో అలాంటి మెయిన్గా. దాని వల్ల మీకు టెన్షన్ ఉండదు, చాలా కాన్ఫిడెంట్ గా మీరు ప్రెజెంట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు పర్టికులర్ కంపెనీలు క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఇవే ఉంటాయి. సో అలాగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో అలాగా అడుగుతారు. మనం ఫ్యూచర్లో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, కంపెనీలో నార్మల్గా ఇట్లా ప్రాజెక్ట్స్ ఏమైనా ఇచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని చెప్పేసి చెప్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.